హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. మరి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాము. సార్, సెకండ్ పేజ్కి మళ్ళీ అప్లై చేయాలా? మరొక క్వశ్చన్ చూద్దామండి. మళ్ళీ ఎలా అప్లై చేయాలి ఫేజ్ 2కి? మరొక క్వశ్చన్ చూద్దామండి. ఫేజ్ 2 డేట్ రిలీజ్ చెప్పు బ్రో అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారండి. దీనికి ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఆన్సర్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు సార్, సెకండ్ పేజ్కి మళ్ళీ అప్లై చేయాలి అన్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తున్నానండి. మీరు ఎటువంటి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు సెలక్షన్ లిస్ట్కి ఫస్ట్లో మీరు మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా rgekt.inలో ఫస్ట్లోనే ఆన్లైన్లో అప్లై చేశారు, అది సరిపోతుంది. ఫస్ట్ పేజ్లో సెలెక్ట్ కాకపోయినా సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందు గురించి అంటే చాలా ఎక్కువ వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ కాకపోవడం, వీళ్ళు మరలా పిలవడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి. మరి సెకండ్ పేజ్కి మీ డౌట్కి క్లారిఫై అయితే ఇస్తున్నాను. సెకండ్ పేజ్కి నెక్స్ట్ ఫర్దర్గా థర్డ్ పేజ్ వచ్చినా కూడా దానికి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా స్పెషల్ కేటగిరీకి వాళ్ళు కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ కేటగిరీ 3-4 డేస్లో మనకి సెలక్షన్ లిస్ట్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి సెకండ్ పేజ్ యొక్క కౌన్సిలింగ్ లిస్ట్ అనేది ఈ యొక్క ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి 17 నుండి 19 డేట్ లోపల ఈ 3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది సెకండ్ పేజ్. మరి ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నీ కన్ఫర్మ్ చేసుకొని రిమైనింగ్ బ్యాక్లాగ్ ఇంకా ఎన్ని పోస్టులు అయితే వేకెంట్ ఉన్నాయో అన్నింటికి కూడా పేజ్ 2లో మనకి వేకెన్సీ వారీగా మనకి లిస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలాంటి కేటగిరీలు అన్నింటికి కూడా ఈ 3-4 డేస్లో మనకి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి రెండవది చూద్దామండి. మరి ఇక్కడ దీనికి కూడా ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు మరొక కామెంట్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి శ్రీకాకుళం క్యాంపస్ బెస్టా, ఒంగోలు క్యాంపస్ బెస్టా, ఏది బెస్ట్ అని అడుగుతున్నారండి. ఫస్ట్ మీ యొక్క మైండ్ నుంచి ఏది బెస్ట్ అన్న కాన్సెప్ట్ని ఫస్ట్ రిమూవ్ చేసేయండి. ఎందు గురించి అంటే మనకు ఒంగోలు క్యాంపస్ సెలెక్ట్ అయ్యింది, లేదంటే న్యూజివీడ్ క్యాంపస్ బెస్ట్, లేదంటే శ్రీకాకుళం క్యాంపస్ మనం సెలెక్ట్ అయ్యాం. ఏదో న్యూజివీడ్ క్యాంపస్ బాగుంటుంది అన్న ఆలోచన అయితే ముందు వదిలేయండి. ఎందు గురించి అంటే మనకి ఏ క్యాంపస్ వచ్చిందో దట్ ఈస్ ద బెస్ట్ అని మనం ఫీల్ అవ్వాలి. అప్పుడే మనం మన యొక్క కెరీర్లో మన యొక్క ట్రిపుల్ ఐటీ సీట్కి న్యాయం చేయగలుగుతాం. అది రాలేదు, ఆ సీట్ రాలేదు, ఆ క్యాంపస్ రాలేదని మదన పడాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ ఏ విధంగా ప్రజెంట్ చేస్తావు అన్నది మెయిన్ ముఖ్యం. అక్కడ చెప్పే విధానము ఏ క్యాంపస్ అయినా ఒకటే, కానీ ప్లేస్మెంట్స్లో మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఏ క్యాంపస్ బెస్ట్ ఇస్తుంది అన్నదే మనకు ముఖ్యం. అందులో కొద్దిగా 1-2 అంతలో న్యూజివీడు, వెడుపులపాయ బెస్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం అన్ని క్యాంపస్లు ఒకటే. కానీ వచ్చే వైస్ ఛాన్సలర్లు మీ యొక్క క్యాంపస్ యొక్క హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎలా రిసీవ్ చేసుకుని అందరూ కొత్తనే రిక్రూట్మెంట్ జరిగిందండి. మొన్న శ్రీకాకుళం కొత్తగా ఛాన్సలర్ని రిక్రూట్ చేసుకున్నారు మొన్న రీసెంట్గా 15 డేస్ బ్యాక్. అదేవిధంగా ఒంగోలు ఏ విధమైన ఆ యొక్క ఛాన్సలర్ యొక్క మైండ్ సెట్ని బట్టి ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుందండి. ఈ యొక్క చాలా జాబ్ ఆపర్చునిటీస్ రప్పించుకోగలిగే కెపాసిటీ ఆ ఛాన్సలర్స్లో ఉంటుంది. వాళ్ళని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప ఎడ్యుకేషన్ అనేది అన్ని రకాల ఒకలాగే ఉంటుంది. సో మీరు ఎటువంటి డౌట్ పడకండి. సో ఏది బెస్ట్ అన్న కాన్సెప్ట్ అనేది మాత్రం పూర్తిగా తీసేయండి. మరి ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మీ ఫ్రెండ్స్ కూడా చేరాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డౌట్స్కి క్లారిఫై కావాలంటే డౌట్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను కన్ఫర్మ్గా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మీ హరి.